ఈ కుటుంబంలో అందరూ బావుండాలి అనేదే నా కోరిక. నా ఇంటి గౌరవం నిలబెట్టాలని ఏరి కోరి మరీ అభిని కోడలిగా చేసుకున్నాను. కాని వాళ్ళిద్దరూ సంతోషంగా లేరు. అపార్థాలతో దూరం పెంచుకుంటున్నారు. ఎవరిది తప్పు ఎవరిదొప్పు చెప్పలేని పరిస్థితులు. వాళ్ళొకరి పట్లొకరు అన్యోన్యంగా ఉన్నారో లేదో అర్థం కావడం లేదండి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటేనే కదా ఈ కుటుంబం సంతోషంగా ఉండేది. దయచేసి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి. మీ కొడుకు కోడలి వివాహం తరువాత మీ వంశపారంపర్యంగా వస్తున్న కులదేవత పూజ జరిపించారా? లేదు గురువుగారు, వీళ్ల పెళ్లి తర్వాత అసలు మా ఊరికే వెళ్ళలేదు. అదే అపచారం. ఏ కుటుంబానికైనా కులదేవత ఆశీస్సులు చాలా ముఖ్యం. మీ కుటుంబంలో ఎన్నో తరాల నుంచి కులదేవత ఆరాధన ఆచారంగా వస్తోంది. పెళ్లైన కొత్త జంట ఖచ్చితంగా దీన్ని జరిపించాలమ్మా. పొరపాటు జరిగింది గురువుగారు. నేను ఆ విషయం ఆలోచించనే లేదు. వెంటనే మీ కొడుకు కోడలితో కులదేవత దర్శనం చేయించండి. అంతేకాదు, కులదేవత సమక్షంలో వ్రతం కూడా చేయించండి. ఆ దేవత ఆశీస్సులతో అపార్థాలన్నీ తొలగిపోయి అన్యోన్యత ఏర్పడుతుంది. అలాగే గురువుగారు, వెంటనే ఏర్పాట్లన్నీ చేయిస్తాను. శుభం. మరి నేను వెళ్ళొస్తాను. మంచిది గురువుగారు. మంచిదండి. ఐరేంద్రి, మనమేదో కష్టపడి వీళ్ళని విడదీస్తే ఇప్పుడు గురువుగారు వచ్చి దాంపత్య వ్రతం చేస్తే కలిసిపోతారు అంటున్నాడేంటి? మన శ్రమంతా వృధాయేనా? అసలు ఆ ఊరు వెళ్లి వ్రతం చేయటానికి రాహుల్ ఒప్పుకుంటేనే కదా. అభితో కలిసి పూజలు పునస్కారాలు చేయటానికి రాహుల్ చచ్చినా ఒప్పుకోడు. అభి, నువ్వు రాహుల్ ఊరెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోండమ్మా. వేద, నేను కూడా అమ్మకు ఫోన్ చేసి అక్కడ వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయమంటాను. అమ్మా, ఇవన్నీ చేయటం నాకు ఇష్టం లేదు. నేనెక్కడికి వెళ్ళను. ఎందుకిలా అంటున్నావు రాహుల్? గురువుగారు ఏం చెప్పారో విన్నావు కదా. ఆయన మాట కాదనకూడదు. నీకిష్టం ఉన్నా లేకపోయినా గురువుగారు చెప్పినట్టు చెయ్యాల్సిందే. కాదకూడదు అంటే నేను విన్ను. ఏమండి, మనం అత్తయ్యగారితో మాట్లాడదాం రండి. రాహుల్ బాబు, మీకు నాతో కలిసి రావడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ అత్తయ్య గారి మాట కాదని అత్తయ్య మనసు బాధ పెట్టకండి. నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నీతో కలిసి అక్కడికి వెళ్ళడం, వ్రతం చేయడం నాకు ఇబ్బంది. అసలు నిన్ను చూడడమే నాకు ఇబ్బంది. ఇంక నువ్వు నాకు ఇబ్బంది కలగకుండా ఏం చేయగలవు? అయినా నన్ను బాధ పెట్టడం నీకు అలవాటే కదా. సంతోషించు. నాకు భరించక తప్పదు.
నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మగారు. నమస్కారం. చెప్పండి, ఏమిటి సమస్య? అమ్మగారు, నా కొడుకు కోళ్ళకి పెళ్ళై 6 నెలలు కూడా కాలేదండి. అప్పుడే మాట పెంచుకుని విడాకులు కావాలంటున్నారు. మా అబ్బాయి ఎంత చెప్పినా మా మాట వినట్లేదమ్మా. అందుకే మీ దగ్గర తీసుకొచ్చామమ్మా. ఏమిటి, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడు విడాకులు కావాలంటున్నారా? ఈ తరం పిల్లలకి పెళ్ళంటే ఆటలైపోయింది. భార్యాభర్తలనే బంధానికి విలువ లేకుండా పోయింది. అమ్మాయి, ఏమిటి నీ భర్తతో సమస్య ఏమిటి? ప్రతి విషయంలో నాకు ఆంక్షలు పెడుతున్నారమ్మా. ఇదే తినాలి, ఇలాగే ఉండాలని నా ఇష్టాలకి విలువ లేకుండా చేస్తున్నారమ్మా. ఏమినాయనా, నీ భార్యతో ఏమిటి నీకు సమస్య? తనకు అసలు బాధ్యత అనేది తెలియదమ్మా గారు. ఏది పడితే అది కావాలంటుంది, అడిగినవన్నీ కొనియాలంటుంది, ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేస్తుంది. ఇలా అయితే భవిష్యత్ ఏమవుతుందో మీరే చెప్పండి. అబ్బో, మీది చాలా పెద్ద సమస్యే. అయితే విడాకులు తీసుకోవాల్సిందే అంటారు. అమ్మగారు, మీరు ఆగండి. చూడమ్మాయి, నువ్వు పుట్టింట్లో మహారాణిగా పెరుగుండొచ్చు, కోరినట్టు నీకు దొరికిండొచ్చు. కానీ ఒకరికి భార్యగా అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు బాధ్యతతో నడుచుకోవాలమ్మా. పరిస్థితులకు తగ్గట్టు నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఆడపిల్లంటే పుట్టింటి గౌరవాన్ని, మెట్టినింటి పరువు ప్రతిష్టల్ని కాపాడుకోవాలి. చిన్న విషయాలకే విలువ లేదు, గౌరవం లేదు అని లేనిపోని సమస్యలు సృష్టించుకోకూడదమ్మా. నువ్వు మీ అమ్మను చూస్తూ పెరిగుంటావు కదా, మీ అమ్మ కూడా ఇలాగే ఎన్నో విషయాల్లో రాజీపడి ఉంటుంది. వాళ్ళలా రాజీపడ్డారు కాబట్టి మీరిప్పుడింత వాళ్ళయ్యారు. నువ్వేమిటి బాబు, చూడు, ఏ ఆడపిల్లైనా అమ్మగారింట్లో గారభంగానే పెరుగుతుంది. నీ భార్యగా తను నీ ఇంటికొచ్చాక తనకి నచ్చ చెప్పో, బుజ్జగించో, నీకనుకూలంగా మార్చుకోవాలి గాని ఇలా విడాకులు తీసుకోవాలనుకుంటారా? ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇదిగో, మీ ఇద్దరికీ ఒకటే చెప్తున్నా, వద్దు అని వదిలించుకుంటూ పోతే ఏ బంధమూ నిలబడదు.